హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సండే అంటే తెలుసు కదా, కాస్త బద్ధకంగా ఉంటుంది, అలాగే చాలా పనులు ఉంటాయి. కానీ ఇవాళ మాత్రం త్వరగానే లేచాను. మార్కెట్కి వెళ్దామని చెప్పి అసలు ఎందుకో నిద్ర పట్టలేదు. 5:30కే లేచి కూర్చున్నా. ఏం చేయాలో తెలియక వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆ తర్వాత 6 అయ్యింది. తర్వాత ఇంకా పాలు స్టవ్ మీద పెడదాంలే అని చెప్పి ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసా. ముందు రోజు ఇంకా కాయలేదు, ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఆ తర్వాత వచ్చి మొక్కలకి నీళ్ళు అయితే పోసుకుంటా ఉన్నా అనమాట. కొన్ని మొక్కలే పెట్టాను, ఇంకొన్ని మొక్కలు అయితే మాత్రం ఇంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇంట్లో సర్దాలి. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటి అంటే, వాటర్ వేస్తుంటే వాటర్ పోవడానికి హోల్స్ లేవన్నమాట. సో అందరి ఇంటి ముందు ఏదో ఒక మొక్క ఉంది, తులసి మొక్క లేకపోతే ఏదో ఒకటి ఉంది. మరి వాళ్ళందరూ ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే ఇంక అలాగే వాటర్ వేసాను. ఇక మీదటి నుంచి ఆ మొక్కల్ని కూడా ఇంట్లో తీసుకొచ్చి పెట్టి ఆ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి బయట పెడదాంలే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వేసిన వాటరు పక్క వాళ్ళ గుమ్మంలోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మళ్ళీ వాళ్ళు జారి పడ్డారంటే గొడవలకు వస్తారు కదా, అందుకని చెప్పి సో ఇంకా వాటర్ వేయకూడదు, ఇంకా లోపలే తీసుకెళ్ళి వేయాలి అని అనుకున్నాను అనమాట. ఇంకా పాలైతే మరిగిపోయాయి, పిల్లలకి మా వారికి ఇచ్చేస్తున్నాను. ఆ మిగతా పాలైతే నేను పెరుగు తోడు పెట్టేస్తున్నాను. ఇవాళ మేగడైతే ఏం తీయలేదు, డైరెక్ట్గా కాచి ఇంకా అలాగే ఇచ్చేస్తాను అనమాట. షుగర్కి బదులుగా కాస్త బెల్లం పౌడర్ అయితే కలిపేశాను. అయితే పిల్లలు ఇంకా లెగలేదు, సో మా వారికి అయితే ఇచ్చేసాను. చెప్పా కదా, ఆ మిగతా పాలని ఇలాగ తోడు పెట్టేస్తున్నాను అనమాట. నేను పాలు తాగను, పెరుగైతే మాత్రం తింటాను. లస్సీ చేసుకొని కొంచెం పంచదార కానీ అట్లా కలుపుకొని తింటే బాగుంటుంది కదా. సో అందుకని ఇంక మీగడతోనే అలా పెట్టేశాను. అసలు ఇది వరకు అస్సలు మీగడ తినేదాన్ని కాదు, ఇప్పుడు కూడా యాక్చువల్గా తినను. కాకపోతే అది మంచిగా చిలికిన తర్వాత ఆ మీగడంతా కూడా మనకి వెన్నలాగా వచ్చేస్తుంది కదా. సో దాంతో మజ్జిగ పులుసు చేసుకున్న, పెరుగన్నం చేసుకున్న భలే కమ్మగా ఉంటుంది మీగడ పెరుగుతోటి. సో అందుకే తోడు పెట్టేశా. మా వారేమో ఆదివారం కూడా నిద్రపోనివి ఏంటి అని చెప్పి తిట్టుకుంటూ తీసుకెళ్తున్నారు అనమాట మార్కెట్కి. అంటే ఏం లేదు, వెజిటేబుల్స్ అయితే అస్సలు ఏం లేవండి, ఉల్లిపాయలు టమాటాలు తప్ప. కాయగూరలు ఉంటేనే కదా ఉదయం పూట లంచ్ బాక్స్కి ఏదైనా వెంటనే నాన్ వెజ్ ఏం పెడతానన్నా వద్దంటారు. సో అలాంటప్పుడు కాయగూరలు కానీ లేకపోతే ఎలాగా, అందుకే ఇంకా పద అని చెప్పి తీసుకెళ్తున్నాను. పొద్దున్నే కదా కొంచెం ఖాళీగా ఉన్నాయన్నమాట రోడ్లు. పొద్దున్నే అంటే మరీ అంత పొద్దునేం కాదు, 7:30, 8 అలా అవుతుంది. సో ఈ మార్కెట్కి అయితే వచ్చాము. అస్సలు ఏమీ అడ్రస్ ఏమీ తెలీదు. మన వాళ్ళు చాలామంది కామెంట్స్లో అయితే చెప్తూ ఉన్నారండి, ఆర్ఆర్ పేట అని, సండే మార్కెట్ బాగుంటుందని, తర్వాత డీమార్ట్లో కూడా మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయని చెప్పి ఇట్లా చాలామంది చెప్తూనే ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మమ్మల్ని అడగండి అక్క అని చెప్తున్నారు. ఖచ్చితంగా అడుగుతానండి. ఎందుకంటే స్టార్టింగ్ ఇక్కడికి వస్తున్నాము అంటే, ఏదైనా కొత్త ఊరికి వస్తున్నాము అంటే ఖచ్చితంగా భయం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మన వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేనైతే మా ఆయనకైతే చూపిస్తున్నాను, చూసావా ఏ డౌట్ కావాలన్నా సరే మనకి చెప్పేవాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి కామెంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటే, నీకే బాగుంది, తెలియని ప్లేస్లో కూడా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి మా ఆయన అలాగా పొగుడతారో తెలియదు, తిడతారో తెలియదు, కానీ మొత్తానికి అలా అవుతా ఉందన్నమాట. నిజంగా అండి, చాలా ధైర్యంగా అనిపిస్తుంది అనమాట. ఇంతమంది ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, మనకి ఏదైనా ఎప్పుడైనా హెల్ప్ కావాలంటే చేయడానికి చూసావా ఎంతమంది ఉన్నారో అని చెప్పి చెప్తా ఉన్నా అనమాట. నిజంగా చాలా ధైర్యంగా ఉందండి మీరందరూ అలా కామెంట్స్ పెడుతూ ఉంటే. ఇంకా కలుద్దామని అంటున్నారు, ఖచ్చితంగా కలుద్దామండి. ఒక్క 1 మంత్ ఇక్కడ కొంచెం సెట్ అయిన తర్వాత సో ఖచ్చితంగా పలానా దగ్గర కలుద్దాము, ఏదైనా టెంపుల్లో అట్లాగా ప్లాన్ చేద్దాము. ఇంక ఇక్కడేమో కాయగూరలు అవన్నీ తీసేసుకొని చికెను, ఎగ్స్ కూడా తీసుకున్నాము. చేపలు అయితే మాత్రం ఫస్ట్ తీసుకోవాలనుకోలేదు, కానీ అక్కడ పండుకప్ప చేప ఉంది, అదైతే 450 చెప్పారండి కేజీ. నేనైతే 1/2 కేజీ తీసుకున్నాను. అది పండుకప్ప అనమాట, సముద్రం చేప, చాలా బాగుంటుంది. అంటే చిన్న చేపలు ఎప్పుడు నేను కొనలేదు, పెద్ద చేపలనే వాటా ఇస్తారనమాట, 1/2 కేజీ కావాలా, కేజీ కావాలా అని. ఇక్కడ ఏంటి అంటే మనకి చిన్న సైజులోనే ఒక 1/2 కేజీ చేప అయితే దొరికింది. సరే అని చెప్పి ఇంకా అది కూడా తీసుకున్నాను. అంటే ఒక వారానికి సరిపోతాయి కదా చికెను, ఎగ్స్, కాయగూరలు, అలాగే ఫిష్. తినే నాన్ వెజ్ తినే ఈ 3 days ఎగ్స్, చికెను, ఫిష్ తినేసి మిగతా రోజుల్లో వెజిటేబుల్స్ అనమాట. అసలు 2 సంచులు తీసుకెళ్తే సరిపోలేదు, మా ఆయన తిట్లు
ఎందుకు అన్నీ ఒకేసారి కొనేస్తావని. కానీ నాకు అదొక అలవాటు అనమాట. ఎందుకంటే ప్రతిరోజు అంటే వెళ్ళి తెచ్చుకునే కంటే కూడా అన్నీ ఒకటేసారి తెచ్చుకొని మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మనకి ఏమేం కూరలు చేయాలి అంటే ఉదయం పూట మెయిన్గా ఈ ఉదయం లంచ్ బాక్సులు ఉన్నప్పుడు ఏ ఒక్కటి లేకపోయినా సరే మనం పరిగెట్టలేం కదా. సో అందుకని చెప్పేసి నాకు దానివల్ల ఇలా అలవాటు అయిందనమాట. ఒక వారం 10 రోజులకు సరిపడా కాయగూరలు అన్నీ తెచ్చుకొని, అలాగే మామిడి పళ్ళు ముందు రోజేమో బంగినపల్లి తెచ్చుకున్నాము. తర్వాత ఇప్పుడు రసాలు ఇంక అయిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఒక అరపరక రసాలు కూడా తెచ్చుకున్నానమాట. సో అవి తర్వాత గుమ్మడికాయ జ్యూస్ చేద్దామని చెప్పేసి ఇంకా గుమ్మడికాయ ఒకటి తీసుకున్నాను. అలాగే ఇంకా ములక్కాడ కావాల్సిన కాయగూరలు అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా ఫిష్ అయితే చెప్పే కదా పండుగప్ప, అలాగే చికెను. ఇప్పుడేమో చికెన్ కర్రీ చేస్తున్నాను. ఫిష్లో కాస్త అంటే క్లీన్ చేసేసి సాల్ట్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అదేంటి అంటే మంగళవారం కానీ లేదా బుధవారం కానీ నాన్ వెజ్ తింటాను కదా, అంటే మధ్యలో సోమవారం తినను. సో తినే ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు వండుతాను అనమాట. చికెన్ ఏంటి అంటే ఇప్పుడు వండేస్తాను, ఫిష్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో అండి. సో నాన్ వెజ్ ఏదైనా సరే డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను నేను. ఆ తర్వాత ఇంక ఇప్పుడేమో టిఫిన్ బర్గర్ చేస్తున్నాను, ఎగ్ బర్గరు. యాక్చువల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని చెప్పి, అయితే ఇంకా బ్రెడ్ లేదు అక్కడ, ఈ బన్స్ ఉన్నాయి. సరే అని చెప్పేసి ఇంకా బర్గర్ లాగా చేస్తున్నాను. ఏం లేదు, సేమ్ ప్రాసెసే, కాకపోతే మనం బ్రెడ్తో చేస్తే ఏమో బ్రెడ్ ఆమ్లెట్, బర్గర్ బన్స్తో పెడితేనేమో అది బర్గర్ లాగా, పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పి. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కారం వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఒక 2, కొంచెం కొత్తిమీర, అంతేనండి. ఇంకా కారం ధనియాల పొడి ఇట్లా ఏం వేయట్లేదు. నాకు ఈ మధ్య ఈ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుందండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి పచ్చిమిర్చి, కారము, కొత్తిమీర అనమాట. చాలా మంచి స్మెల్ వస్తుంది, ఎగ్ నీచు వాసన లేకుండా చాలా బాగుంది ఆమ్లెట్ కూడా. సో అందుకని చెప్పేసి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 2, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసేసి ఇలా ఎగ్స్ కట్ చేసి వేసేసుకొని ఇలాగా ఆమ్లెట్ లాగా వేసుకుంటున్నాను. ఆమ్లెట్ లాగా వేసేసుకొని ఆ తర్వాత దాన్ని కొంచెం ఫోల్డ్ చేసేసి బన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ లాగా కాకుండా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టించేయచ్చు. ఒక చిన్నవి అనుకోండి 2, పెద్దవైతే యాక్చువల్గా ఒకటి చాలు, కడుపు ఫుల్ అయిపోతుంది. అవి 2 ఎగ్స్ అనమాట, మనిషికి 2 ఎగ్స్ చొప్పున ఒక్కొక్క ఆమ్లెట్ వేసాను. ఆ తర్వాత ఇలా ఒక్క బర్గర్ బన్లో కనుక పెట్టేస్తే పొట్ట ఫుల్ అయిపోతుంది. ఇలా కట్ చేసి కొంచెం టమాటో కెచప్ కనుక వేసేసి లంచ్ బాక్స్లో పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు కూడా ఏం పెట్టాలి అనే టెన్షన్ లేకుండా ఇష్టంగా తింటారనమాట. సో ట్రై చేయండి ఈ రెసిపీ కూడా. సో ఇప్పుడైతే మాత్రం నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇక్కడేమో ఇదిగోండి ఆనియన్స్, కావాలి అనుకుంటే కొంచెం క్యాబేజ్, తర్వాత లెట్యూస్, ఇట్లా ఏవైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, టమాటో, ఉల్లిపాయ అవన్నీ. కాకపోతే ఇంకా అవన్నీ ఏం వేయట్లా ఉదయం పూట కదా. కొంచెం ఇలా టమాటో సాసు, చిల్లీ సాసు, మయోనీస్ కూడా వేసుకోవచ్చు ఉంటే. సో మయోనీస్ అయిపోయింది, చేసి పెట్టుకోవాలి. సో ఇదిగోండి ఇలాగనమాట. సో ఇది నాకు మా వారికి పొట్ట ఫుల్ అయిపోతుందండి, ఒక్కటి తింటే చాలు. పిల్లలకైతే ఇంకా హెవీ అవుతుంది. సో ఇంకా తినేసిన తర్వాత వెళ్ళేటప్పుడే బట్టలు అయితే మిషన్ వేసేసి వెళ్ళాను. అదైతే ఇంక అయిపోయింది, ఇంక ఇక్కడే ఆరబెట్టేస్తున్నాను. బెడ్షీట్స్ అవన్నీ అటువైపు ఇంకొకటి ఉంది కదా వాష్ ఏరియా, అటువైపు వేస్తున్నాను. నిజానికండి నేను అనుకున్నాను ఏం ఆరుతాయిలే బట్టలు అని అనుకున్నాను, కానీ అసలు 1/2 అవర్ 1 అవర్కే ఆరిపోతున్నాయండి బట్టలు మాత్రం. అంటే ఎండ అంత ఎక్కువ ఉందన్నమాట. ఏలూరులో ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వర్షం కూడా పెద్దగా ఏం పడట్లేదు. వైజాగ్లో ఉన్న రోజులు వర్షాలు ఈవినింగ్ టైం బాగానే పడ్డాయి, కానీ ఏలూరులో పెద్దగా వర్షాలు లేవన్నమాట. కాకపోతే ఈవినింగ్ కొంచెం చల్లబడుతుంది అంతే. సో ఇంక ఇక్కడైతే కొన్ని ఆరబెట్టేశాను, బెడ్షీట్స్ అయితే అటువైపు ఆరబెట్టేశాను అనమాట. ఆ తర్వాత తెచ్చిన కాయగూరలు అన్నిటినీ వెంటనే సర్దకపోతే నాకు ఎందుకో మైండ్ తిన్నగా ఉండదన్నమాట, వంట కూడా చేయబుద్ధి అవ్వదు. ఫస్ట్ ఇవి సర్దేసిన తర్వాతనే వంట జోలికి అయితే వెళ్తాను. ఇవాళ వంట కూడానండి సండే కదా, సో భారతి నాన్ వెజ్ వండుతుంది అని అనుకోకండి. ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ, వెజ్ రెసిపీ కూడా చూపిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు చికెన్ తినరు కాబట్టి వాళ్ళ కోసం కాజు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను బగారా రైస్లోకి. చాలా బాగుంటుంది, రెసిపీ కోసం చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే కాయగూరలు అన్నింటినీ కూడా ఫస్ట్ సర్దేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఏంటి అంటే దేనికి సపరేట్గా చేసి పెట్టేస్తే అప్పుడు అవన్నీ కూడా ఇంకా కవర్లు ఉంటాయి కదా నా దగ్గర, జిప్ లాక్ బ్యాగ్స్, వాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే సర్దేయాలి. ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసేసానండి.
అంటే ఆల్మోస్ట్ బట్టలు సర్దేశాను, కిచెన్ సర్దేశాను, ఆ తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో కనుక సర్దేస్తే ఓ పని అయిపోద్ది. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ సర్దాలి, తర్వాత పూజా గది సర్దాలన్నమాట. ఈ రెండే పెండింగ్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా సర్దేస్తే ఓ పని అయిపోతుందండి. ఇంకా కర్టన్స్, ఇల్లంతా కొంచెం కర్టన్స్ అవి వేసేసి ఇల్లంతా ఒకసారి మొత్తం అంతా మాప్ కనుక పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో అది. సో ఇంకా ఇవన్నీ కూడా నా దగ్గర కవర్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో వాటిల్లో పెట్టేస్తూ ఉన్నానండి. ఇలా పెట్టేస్తే మనకు ఒక 10 రోజులు వచ్చేస్తాయి. ఈ కవర్స్ ఏంటి అంటే ఆకుకూరలు ఇందులో పెడితే పాడైపోతున్నాయి, కానీ వెజిటేబుల్స్ అయితే ఏమీ పాడవ్వట్లేదు. ఆకుకూరలకి ఏంటి అంటే ఒక పేపర్ టవల్ ఉంటుంది కదా, సో అలాంటి వాటిల్లో కొంచెం ర్యాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. డైరెక్ట్గా కవర్లో పెడితే మాత్రం ఆ కవర్లోకి వాటర్ వచ్చేసి ఆకుకూరలు పాడైపోతున్నాయి. సో ఇంకా ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అలాగే ఇవి చామదుంపలు, ఇవి మాత్రం ఈ ట్రేలో పెట్టేశాను. ఇక్కడ ఇది వరకు నేను ఈ 3 కూడా ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు ఇలా పెట్టుకోవడానికి ఉంచుకునేదాన్ని. కాకపోతే ఇప్పుడు గ్లాసులు, కప్పులు పెట్టుకోవడానికి షెల్ఫ్లు లేవు కదా, అందుకని చెప్పి ఇంకా అలా పెట్టేశాను అనమాట. ఎందుకంటే తరచూ అవసరం పడతాయి కదా గ్లాసులు, కూర గిన్నెలు అవన్నీ, అందుకని ఇంకా అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా జిప్లాక్ బ్యాగ్స్ అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేస్తూ ఉన్నానండి. ఇలా నీట్గా కనుక ఉన్న ఫ్రిడ్జ్ని చూసినా, అంటే ఎక్కడిదక్కడ ఆర్గనైజ్డ్గా ఉన్న ఇల్లుని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగాన. అందుకే అన్నీ ఒకటేసారి చేసేయకుండా టైం తీసుకొని ఒక్కోటి స్లోగా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా పూజా మందిరం కూడా క్లీన్ చేసేస్తే ఒక పని అయిపోద్ది. సో మండే క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఇంక అందులో ఉన్నాయండి నాకు ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఐటమ్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయన్నమాట, స్టిక్కర్ ప్యాకెట్స్ అవన్నీ. సో నాన్ వెజ్ అవి వండుతున్నాను కదా, ఎందుకులే అని చెప్పేసి ఇంకా పూజా మందిరంలోకి అయితే ఇవాళ వెళ్ళలేదు. సో అది ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. ఫ్రిడ్జ్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను. ఇంకా బయట మాత్రం ఇంక ఇప్పుడు కాలిన్ పెట్టి తుడిచేస్తూ ఉన్నా. మామూలుగా అయితే హోమ్మేడ్ కాలిన్ నేను ఇంట్లో చేసుకుంటానండి. ఇవి ఉంటాయి కదా దాల్చిన చెక్కని బాగా మరగబెట్టి వచ్చిన వాటర్లో కాస్త విమ్ లిక్విడ్, అలాగే కాస్త ఏదైనా మంచి స్మెల్ కోసం మన దగ్గర ఉంటాయి కదా ఎసెన్షియల్ ఆయిల్స్, అవి వేసేసి ఒకటి చేస్తాను. లేదు అనుకుంటే ఈ నిమ్మ తొక్కలు ఉంటాయి కదా, ఆ నిమ్మ తొక్కల్ని ఉడకబెట్టి ఆ వాటర్ వస్తుంది కదా, సో ఆ వాటర్ తోటి అందులో కొంచెం పచ్చకర్పూరం, అలా ఆ పట్టిక ఉంటుంది కదా, మనం దిష్టికి కడతాం కదా పట్టిక, సో అది ఇలాంటివి కలిపి ఫ్లోర్ క్లీనరు, అలాగే కాలిన్ లిక్విడ్, ఇలాగ ఒక 2-3 వెరైటీస్ అయితే చేసి పెట్టుకుంటాను. కాకపోతే టైం లేదు, ఇంకా నిమ్మకాయలు అవన్నీ కూడా లేవు. ఎక్కువ క్వాంటిటీలో నేను నిమ్మకాయలు ఒక్కొక్కసారి తెచ్చుకొని ఆ నిమ్మకాయ జ్యూస్ని స్టోర్ చేసుకొని నిమ్మ తొక్కలతోటి ఫ్లోర్ క్లీనర్ అలా చేసి పెట్టుకుంటాను. ఇంకా వేపాకుతోటి ఈ 3 దాల్చిన చెక్క, వేపాకు ఫ్లేవర్ ఒకటి, దాల్చిన చెక్క ఫ్లేవర్ ఒకటి, అలాగే నిమ్మకాయ ఫ్లేవర్ ఒకటి, మొత్తం 3 చేస్తాను. ఈసారి ఎప్పుడైనా మీకు షేర్ చేస్తానులేండి చేసినప్పుడు. సో ప్రస్తుతానికి మాత్రం టైం లేక నార్మల్ కాలిన్ తోటే ఇంకా మొత్తం అంతా తుడిచేసాను. తర్వాత ఇల్లంతా ఒకసారి మొత్తం అంతా తుడిచేసి మొత్తం చెత్త అంతా ఎత్తేస్తే ఇక్కడికి ఒక పని అయిపోయినట్టు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వంట అయితే చేయాలి. నాకు ఇదంతా అయ్యేసరికి 11:30 అయ్యింది. మళ్ళీ కరెక్ట్గా 12:30 అయ్యేసరికి మళ్ళీ ఆకలి అంటారు కదా, అమ్మ అయిపోయిందా ఆకలేస్తుంది అని. ఎవరైనా నాకు ఆకలి అన్నారంటే కంగారు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, టైం అయిపోతుంది అమ్మో అని చెప్పి. నాకు టైంకి పని కనుక అవ్వకపోతే పాపం వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. అవ్వలేదు నాన్న అంటే సరే అమ్మ అంటారు. మా వారు కూడా అంతేం విసిగిచ్చరు, లేట్ అయినా పర్లేదులే అంటారు. కాకపోతే నాకే కోపం వచ్చేస్తుంది అనమాట, అమ్మో టైం అయిపోతుందని. టైంతో పరిగెడతానండి నేను మాత్రం నిజంగాన. నాకు అది మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ టైం కాస్త అటు ఇటు అయ్యింది అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. అనుకున్న టైంకి అంటే నేను వీడియో తీస్తాను కదా, సో నాకేంటి అంటే ఈ టైంకి అన్నీ అయిపోవాలి అన్నట్లుగా పెట్టుకుంటాను అనమాట. సో అది ఒక అరగంట లేట్ అయింది అంటే మాత్రం కోపం వచ్చేస్తుంది. అది ఈ మధ్య కాస్త ఎక్కువ అవుతుంది, తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అంత ఎక్కువ ప్రెషర్ తీసుకున్నా మంచిది కాదు కదా, అందుకని. కానీ టైం పంక్చువాలిటీ ఉండడం ఒక అందుకు మంచిదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే మొత్తం ఇల్లంతా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే 2 స్టవ్ల మీద, యాక్చువల్గా 3 స్టవ్ల మీద 3 కడాయిలు పెట్టేశాను. ఒకటి చికెన్ ఫ్రై, ఇంకోటి జీడిపప్పు టమాటా కర్రీ, ఇంకొకటి బగారా రైస్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఒక 4 వరకు ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేస్తే ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది కదా, సో ఈ ఫస్ట్ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి, ఈ లోపల బగారా రైస్ అయితే చేసేస్తానమాట. సో అవన్నీ కూడా 2 సిమ్లో పెట్టాను. బగారా రైస్ మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది కదా.
యాక్చువల్గా బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడు బిర్యానీ చేస్తే మళ్ళీ నైట్కి వేరేది ఏదో ఒకటి వండాలి. ఇప్పుడు అనుకోండి కర్రీస్ ఉంటాయి కాబట్టి నైట్కి రసం పెట్టేసుకున్నా సరే అన్నంతో తినేయొచ్చు. సో ఇప్పుడు బిర్యానీ తిన్న ఫ్లేవర్ ఉంటుంది, అలాగే నైట్కి అన్నము కూర తిన్న ఇది ఉంటుంది కదా, అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. ఏం లేదు, చాలా సింపుల్గానే, ఎక్కువ స్పైసెస్ ఏమీ లేకుండా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. లవంగాలు ఒక 4-5, దాల్చిన చెక్క, అలాగే ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. అది వేగిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, అంతే, ఇంకేం వేయలేదు. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై చేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అంతే అనమాట. సో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి సాల్ట్ వేసేసి 1-1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసేసాను. యాక్చువల్గా నీళ్లు నేను మరగబెట్టి వేస్తాను ఎసురు, కానీ ఇవాళ మర్చిపోయి అలవాట్లు పొరపాటు అన్నట్లుగా నార్మల్గా వాటర్ వేసేసాను, అంటే కూరల్లో వేస్తాం కదా చన్నీళ్ళు, అలా వేసేసాను. అయినా పర్లేదు, కొంచెం మంటని హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే నీళ్ళు వేడి చేయకుండా వేసాను కదా, సో దానికోసం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇంక ఇక్కడేమో ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా, అందులో ఒక 3 టమాటాలు, ఇది జీడిపప్పు టమాటా గ్రేవీ అనమాట. సో అందుకని టమాటా కాస్త ఎక్కువ తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 1.5 ఉల్లిపాయ అయితే 3 వరకు టమాటాలు తీసుకున్నాను. సో టమాటా మగ్గడానికి టైం పడుతుంది. ఆ తర్వాత ఇంకా చికెన్ కర్రీకి కూడా ఉల్లిపాయలు వేగిపోయాయి. సో చికెన్కి ఏంటి అంటే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. జీడిపప్పు కర్రీ కోసం అయితే మాత్రం అర స్పూన్ అయితే వేసుకున్నాను. చికెన్ కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే అది కూడా అలా కలిపేస్తే వేగుతూ ఉంటుంది. ఫస్ట్ చికెన్ చేసేసుకుందాం. ఇది చికెన్ ఫ్రై అనమాట, కొంచెం డ్రై రోస్ట్ లాగా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేసేసాను. చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి మళ్ళీ ఉప్పు వేయలేదు. కాస్త పసుపు అయితే వేసేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇంక వాటర్ ఏం వేయకూడదు, ఇది ఫ్రై కదా, సో చికెన్లో నుంచి వచ్చే వాటర్కి సరిపోతుంది. సో అది సిమ్లో పెట్టాను. ఇంక ఇప్పుడు కాజు కర్రీ చూద్దాం. సో ఇదిగోండి, టమాటా మగ్గిపోయాక ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసాను. వాటర్ ఏం వేయకుండా టమాటాలని నేను ప్యూరీ లాగా చేసి వేయలేదు, టమాటా కట్ చేసే వేసాను. కాకపోతే చాపర్లో కదా బాగా చిన్నవిగా కట్ చేసేసి వేసేసాను అనమాట. ఏం లేదండి, ఫస్ట్ ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు అనుకోండి, 2 ఉల్లిపాయలు వేసుకున్నాను మీడియం సైజ్వి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత 3 టమాటాలని చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ కారము, అర స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక చిన్న కప్పు పెరుగు వేసేసుకున్న తర్వాత అందులో టమాటా వేసాం కాబట్టి ఖచ్చితంగా పంచదార కానీ బెల్లం కానీ కొంచెం వేసుకోవాలి. కూరకి మంచి టేస్ట్ వస్తుంది, తీపిదనం మాత్రం రాదు. కాబట్టి నేను 1 స్పూను బెల్లం పొడి అయితే వేసుకున్నా. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వేడి నీటిలో నానబెట్టుకున్న జీడిపప్పు, మామూలుగా మనకి ముంత మామిడి పండులో నుంచి పచ్చి జీడిపప్పు వస్తుంది కదా, సో దాంతో కర్రీ వండుతారు కదా, సో అలా ఉంటుందన్నమాట. జీడిపప్పుని వేడి నీటిలో కనుక నానబెట్టేసామనుకోండి, జీడిపప్పు సాఫ్ట్ అయిపోయి మనకి పప్పు సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏంటి అంటే మనకి పచ్చిపప్పుతో కూర వండుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇది అన్నంతో బాగుంటుంది, బగారా రైస్తో, చపాతీతో, దేంతో అయినా చాలా బాగుంటుంది. సో జీడిపప్పు వేసేసి కొత్తిమీర, అలాగే కొంచెం ఒక పచ్చిమిర్చి అయితే వేసేసి కొంచెమే వేసాను వాటరు. ఎందుకంటే జీడిపప్పు ఉడకడం వల్ల ఏమవుతుందంటే ఆ జీడిపప్పుకి ఉప్పు కారాలన్నీ పట్టుకుంటాయి అన్నమాట. అందుకని చెప్పి కాస్త వాటర్ వేసి మూత పెట్టేశాను. ఇంక ఇక్కడేమో చూడండి, చికెన్లో అస్సలు నేను వాటర్ వేయలేదు. ఆవిరికి చికెన్ బాగా ఉడికిపోయి చికెన్లో నుంచి కాస్త వాటర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏంటి అంటే అందులో ఇంకా ఉప్పు, పసుపు ముందే వేసేసాం కాబట్టి కారము, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం కరివేపాకు. వేపుళ్ళల్లో ఎప్పుడైనా కాస్త కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో కరివేపాకు వేసేసాను, కొత్తిమీర వేసేసాను, అలాగే పచ్చిమిర్చి కూడా ఒకటి వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవడమే, అంతేనండి. చికెన్ అయితే మాత్రం సిమ్లో పెట్టేసాను కాబట్టి బాగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఈ కారము, ధనియాల పొడి ఇవన్నీ కూడా. ఇప్పుడు దీన్ని కనుక ఐరన్ కడాయిలో చేస్తే ఇంకా చాలా బాగా వస్తుందండి ఆ స్మోకీ ఫ్లేవరు. కాకపోతే వీడియో కోసం నేను మంచిగా ఉంటుంది కదా అని చెప్పి స్టీల్ కడాయిలో వండుతున్నాను. ఎవరైనా ఐరన్ మూకుడు ఉంటే దాంట్లో వండుకోండి, చాలా బాగుంటుంది. సో చికెన్ని కూడా ఇప్పుడు బాగా కలిపేశాను, అది సిమ్లో పెట్టేశాను, అది కాస్త వేగాలన్నమాట చికెను. ఆ తర్వాత ఈ లోపల బగారా రైస్ కూడా అయిపోయింది. ఇదంతా కూడా నేను 40 మినిట్స్లో వండేసానండి. అంటే టైం అయిపోతుంది చెప్పాను కదా,
అన్నీ ఒకే స్టవ్ మీద పెట్టేసి, అంటే ఒకటేసారి స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి ఒకటేసారి అన్నిట్లో కనుక కొంచెం కొంచెం వేస్తూ వంట చేసామంటే కంగారు లేకుండానే అయిపోతుందండి. అంటే అన్నీ ఒక్కొక్కటి అయ్యాక ఇంకొకటి చేయాలి అంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా నాకు ఇలాగే అలవాటు అనమాట. సో మీకు కూడా ఎవరికైనా కొంచెం అలవాటు అవుద్ది కదా అని అన్ని రెసిపీస్ ఒకటేసారి చూపిస్తున్నాను. సో బగారా రైస్ అయిపోయింది. ఆ తర్వాత జీడిపప్పు కర్రీ చూసారు అసలు ఎంత బాగుందో, చపాతీతో కానీ తింటే ఎంత బాగుంటుందో. అంటే బగారా రైస్తో కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇది అన్నంలో నార్మల్ రైస్లో వైట్ రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు. చాలా కమ్మగా ఉందన్నమాట. ఇదిగోండి జీడిపప్పు చూసారా సైజు ఎంత పెద్దదైందో. ఇంక మంచిగా ఉప్పు కారాలు అన్నీ పట్టుకొని కూర చాలా బాగా వచ్చింది. సో ఇంకా చికెన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట. సో అంతే, కూర అంతా కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసామనుకోండి, ఇంక నాకు నైట్కి వంట చేసే పని కూడా లేదు. ఎందుకంటే ఈ కర్రీసే ఉన్నాయి. నైట్కి కొంచెం రసం పెట్టేస్తే చాలన్నమాట. రైస్ వండేసి రసం పెట్టేస్తే ఈ కూరలే తినేస్తారు. ఇవన్నీ కూడా ఒక పక్కకు పెట్టేసామనుకోండి, కిచెన్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది. అంటే వంట చేసిన ప్రతిసారి కొంచెం అవన్నీ ఒక గిన్నెల్లోకి తీసేసి పక్కకు పెట్టేసి గ్యాస్ అంతా తుడిచేస్తే ఇంకా మళ్ళీ మనం ఇంకా నైట్ వరకు ఇంకా వంటగదిలోకి రాము కదా వంట అయిపోతే. సో డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళు ఎంచక్కా తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద సర్వ్ చేసుకోవచ్చు. సో డైనింగ్ టేబుల్ లేదు అంటే కిచెన్లోనే పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి, సో ప్రాబ్లం అయితే ఉండదు. నాకేంటి అంటే ఇది ఒక అలవాటు అనమాట. వంట అయిపోయిన వెంటనే అవన్నీ పక్కకు పెట్టేసి గ్యాస్ అంతా నీట్గా తుడిచేస్తే ఇక్కడితో పని అయిపోయినట్లు. అంటే మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ అలాగే ఉంటారులేండి, నేను ఒక్కదాన్నే కాదు. కానీ ఆ తర్వాత ఇంకా మా వాళ్ళందరికీ అన్నం పెట్టేశాను. ఇదేమో నా ప్లేటు. నిజంగా అండి మనం ఫ్రై పీస్ బిర్యానీ తింటాం కదా, చికెన్ వేపుడుతోటి తింటుంటే ఫ్రై పీస్ బిర్యానీ తిన్నట్టుంది. అలాగే జీడిపప్పు కర్రీతో తింటుంటే పులావ్ తింటున్నట్టుంది అనమాట. సో రెండింటికి రెండు ఫ్లేవర్స్ ఉంటాయి. అందులో మనం టమాటా వేసాము, ఇందులో ఏమో ఉల్లిపాయతో చేసాం కాబట్టి ఒకటేమో బిర్యానీ లాగా ఉంది, ఇంకోటేమో పులావ్ లాగా ఉందన్నమాట. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. సో నేనైతే వ్లాగింగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.